శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విన్నపమును చేస్తూ ఉన్నాము. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ, వింటున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాము. ఇది మీరు ఇచ్చేటటువంటి ఈ ప్రోత్సాహము మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు స్ఫూర్తిదాయకం అవుతుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం రాశిఫలాలు 9 ఫిబ్రవరి 2025 నుంచి 15 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో ఏ విధంగా మారుతున్నాయి ఇత్యాది విషయాలన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో గురుగారు ఉన్నారు, మిథునంలో చంద్ర కుజులు ఉన్నారు, అలాగే కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, శనిగారు వచ్చేసి కుంభరాశిలో, శుక్ర రాహులు ఇద్దరు కూడా మీనరాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కేతువుతో కలిసింది. రవి బుధులు ఇద్దరు కూడా కుంభరాశిలోని రవి గారితో కలిశారు. ఇది ఈ వారంలో వచ్చినటువంటి గ్రహస్థితులలోని మార్పులు. ఇక సమ్మేళనాల విషయానికి వచ్చినట్లయితే ఈ చంద్ర కుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో ఉన్న వారికి మాత్రమే అప్లై అవుతుంది. అయితే ఇది మాతృవర్గరీత్యా అతిగా ప్రేమ ఉండడము, లేకపోతే అతిగా నిరసన ఉండడము, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే వైన్, లిక్కరు ఇలాంటి చేదు పదార్థాల బిజినెస్లు, వాటి విషయంలో చాలా బాగుంటుంది బిజినెస్ అని చెప్పి చెప్పచ్చు. ఇక రవి బుధులు ఎప్పటిలాగే నెల రోజుల నుంచి కలిసే ఉన్నారు. వీరి యొక్క కలయిక ఏ రాశి వారికైనా కానీ కొంచెం బాగానే ఉంటుంది. రవి గారు కానీ బుధుడు కానీ బుధార్క యోగము అని అంటాము, లేదా బుధాదిత్య యోగము అని అంటాము. ఈ రకమైనటువంటి కలయిక కొంత కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, బంధుమిత్రుల పట్ల ఆదరణనిస్తుంది. ఇక శుక్ర రాహుల కలయిక గురించి చెప్పుకోవాలి అంటే మనకి ఆత్మీయతని దెబ్బతీస్తుంది, అనురాగాల్ని దూరం చేస్తుంది, ప్రేమ స్వభావాన్ని అనుమానింపజేస్తుంది. అలాగే ఏ ఇద్దరి స్నేహితుల మధ్య అయినా లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య అయినా విభేదాలు తెచ్చే విధంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా మనుషుల్ని దూరం చేసేటటువంటి తత్వం శుక్రరాహుల కలయిక ప్రేమ ఉండనివ్వదు. ఏ ఇద్దరి మధ్య కూడా ప్రేమని, స్నేహాన్ని ఉండనివ్వదు. అలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద పడి ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంచుతోంది. అలాగే రవి బుధుల మీద ప్రసరిస్తూ మంచి తెలివితేటల్ని పెంచుతోంది. అది వరకు ఉన్న తెలివితేటల కన్నా ఇప్పుడు ఇంకా స్పాంటేనియస్గా మాట్లాడడం కానీ, ఇంకా అధికమైనటువంటి తెలివితో ఆలోచించడం కానీ, ఒక లాంగ్వేజెస్కి సంబంధించి మంచి పట్టు తెచ్చుకోవడం కానీ, ఏ రంగంలో అయినా అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడం కానీ ఇత్యాదివన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక శనిగారి విషయానికి వస్తే తన యొక్క నీచని చూస్తున్నారు తృతీయ దృష్టి చేత. ఇది కొంచెం అనారోగ్యం సూచిస్తూ ఉంటుంది మేషరాశి వారికి. అయితే ఇప్పుడు శనిగారి యొక్క స్థితి ఇంకొక నెల 2 నెలల కాలంలో, సుమారుగా ఇంకొక 45 రోజుల కాలంలో రాశి మారిపోతున్నారు కాబట్టి బలహీనమైపోతున్నారు. చివరి డిగ్రీలకు వచ్చేస్తున్నారు కదా, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు, 27, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు. కాబట్టి వృద్ధగ్రహం అవుతూ ఉన్న కారణం చేత శనిగారి యొక్క దుష్టత్వం బలహీనపడిపోతుంది. తరువాత రాశిలోకి వెళ్ళిపోబోతున్నారు కాబట్టి అక్కడ బలోపేతం అవుతారు, అంటే మీనరాశిలో బలోపేతం అవుతారు. కాబట్టి మనము ఈ శనిగారి గురించిన దృష్టులకి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సప్తమ దృష్టి గ్రహాలు లేవు, దశమ దృష్టిలో కూడా గ్రహాలు లేవు. ఇది కూడా ఒక కారణం అవుతూ ఉండడం చేత అంతగా చెడు ఫలితాలు ఉండవు. రాశి మీద ప్రసరించేటటువంటి ఫలితాలని మాత్రమే మనం తీసుకోవాలి. ఇది గోచారంలో అంత భయంకరమైనటువంటి పరిస్థితి అయితే కాదు అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క స్థితి శని గారితో కలుస్తూ ఉంది. మరి దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే ఎండలు తీవ్రతరం అవుతాయి. అలాగే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా రావడానికి అవకాశం ఉంది, ఎలర్జీస్ లాంటివి. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు. ఎవరికైనా జన్మజాతకంలో కూడా ఈ స్థితి ఉన్నట్టయితే, ఇక్కడ గోచారంలో కూడా ఈ గ్రహస్థితుల యుతి కలుస్తూ ఉన్న కారణం చేత
ఇది కొంచెం మళ్ళీ పొడసూపుతుంది. అలాగే మెడికల్ విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది, మెడికల్ వృత్తిలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అంటే ఆ బాగుండడం ఏదైనా రీసెర్చ్ దిశగా, లేకపోతే కొత్త మందుల్ని ప్రజలలోకి పంపించే విధంగా, ఇలాంటి విధంగా అన్నమాట. ఒక మందుని ప్రజలకు అలవాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. మెడికల్ పరంగా ఒక అభ్యున్నతి కలుగుతూ ఉంటుంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి 9 ఫిబ్రవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే చాలా అద్భుతమైనటువంటి స్థితి కనిపిస్తోంది. ద్వితీయంలో గురుగారు, తృతీయంలో చంద్ర కుజులు, షష్టంలో కేతువు, అలాగే దశమ స్థానంలో రవి, ఏకాదశంలో శనిగారు, ద్వాదశంలో శుక్రాచార్యుల వారు. అంటే 7 గ్రహాల ఉన్నతమైన ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇంత అద్భుతమైనటువంటి గ్రహాలు ఉన్నప్పుడు మనము ఏదైతే సంకల్పించుకుంటామో, ఏ పనినైతే అది ఖచ్చితంగా అయి తీరుతుంది. మీ జన్మజాతకంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా గోచారము మేషరాశి వారికి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్న కారణం చేత మీరు మీ సంకల్ప బలాన్ని పెంచుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక వాక్కు చాలా బాగుంటుంది, సంపదలు పెరుగుతాయి, అభివృద్ధికరంగా ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మాతృవర్గ రీత్యా కూడా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా ఉత్తమమైనటువంటి ఫలితాలు, ఉన్నతమైన స్థానము ఉంటుంది. ఏ రుణాలు కావాలంటే ఆ రుణాలు దొరుకుతాయి. ఎంత పరిమాణంలో మీకు కావాలి, మీకు 50,000 కావాలా, 1,00,000 కావాలా, 10 లక్షలు కావాలా, అంటే మీ స్థాయిని బట్టి ఎంత రుణము కోరుకుంటున్నారో అంత రుణము కూడా నిర్విఘ్నంగా దొరుకుతుంది. ఇంకా వసతి ఏమిటంటే ఇన్ని గ్రహాలు మనకి అనుకూలంగా ఉన్నప్పుడు ఏదైనా పాత రుణాలు తీర్చేయాలి అనుకుంటే అది కూడా తీరిపోతుంది. అంత వసతిగా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ వసతులు ఇస్తున్నాయి గ్రహాలన్నీను. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆత్మ సంయమన శక్తిని పెంచుకోండి, సంకల్ప బలాన్ని పెంచుకోండి. బంధుమిత్రుల ఆదరణ ఉంది. ఏ పని కోరుకుంటే ఆ పని అవుతూ ఉన్నప్పుడు మీరు ఏది ప్రారంభిస్తే దానిలో విజయ అవకాశాలు ఉన్నాయి, ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ స్థానచలనం జరిగినా కూడా మీకు అనుకూల స్థానచలనం ఉండబోతోంది. మీ మాట తీరు చాలా చాలా బాగుంటుంది. మీ మాటకి ఎన్నో విధాలుగా సన్మాన సత్కారాలు జరుగుతాయి. 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఉంటారు. 10 మంది చేత కీర్తి ప్రతిష్టలు అందుకుంటూ ఉంటారు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా మీరు ప్రయత్నం చేయడం ఆలస్యం కుదిరిపోతాయి. మేషరాశి వారికి ఈ అంశం బాలేదు అని చెప్పడానికి లేకుండా అన్ని అంశాలు చాలా బాగున్నాయి. 7 గ్రహాలు బాగున్నాయంటే అది మామూలైన విషయం కాదు. ఒక అత్యున్నతమైన స్థితిలో మీరు ఉండాలి. అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి ఫలితాలు కూడా మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. వారాంతానికి వచ్చేటప్పటికి షష్ఠ స్థానాల్లోకి చంద్రుడు వచ్చాడు. ఈ చంద్రకేతువులు కూడా అధికమైనటువంటి ఆధ్యాత్మిక చింతనని ఇస్తారు. కాకపోతే కొంచెం భయం కడుపులో అనిపించేటట్టుగా ఉంటూ ఉంటుంది. అయితే ఆ భయాన్ని పారద్రోలండి. గురుగారి యొక్క బలము చాలా అత్యద్భుతంగా ఉంది ద్వితీయంలో. కాబట్టి ఎటువంటి భయము పడనవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక లాభస్థానంలోకి రవి బుధులు వచ్చారు. ఇప్పుడు వారం ప్రారంభంలో మనకి దశమ స్థానంలో రవి గారు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంటే, వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధులు ఇద్దరూ కూడా లాభస్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత 2 గ్రహాలు పనిచేస్తున్నాయి లాభంలో. అలాగే శని గారు ఆల్రెడీ ఉన్నారు అక్కడే. ఇక 3 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయంటే మేషరాశి వారి పంట పండినట్టు లెక్క. ఇంత మంచి గ్రహస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలో మీరు మంచి మంచి పనులు, ఇప్పటి వరకు అవ్వవు అనుకున్నటువంటి పనులు, ఇలాంటివన్నీ చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయండి. మీ నిత్య దైనందిన జీవితంలో మీరు ఏ పూజ అయితే చేసుకుంటున్నారో అది మానకుండా చేయండి. శుభం.